అంటే యూజువల్ గాను కమ్యూనిటీ బట్టి ఉంటుందండి. నార్మలీ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ విమెన్ అని కాదు, కానీ అప్పుడు కూడా మనం సరైన డెసిషన్స్ తీసుకోవాలా. ఆ 33-35 దాటకూడదు. అర్థమైందా మీకుందా? వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సొసైటీ, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ అ సొసైటీ, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ అ నేషన్, ఎలా కుదురుతుంది వితౌట్ ద ఉమెన్ ఫోర్స్ బీయింగ్ దేర్? సో దట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ మీ మీడియాకి. ఎందుకు మేము మీ ప్రెస్ మీట్స్ కానీ డిస్కషన్స్ కానీ మీటింగ్స్ ఎందుకు చేస్తున్నాము అంటే మీకు తెలుసు, ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ మన జనాభా, మన పాపులేషన్ అనేది బాగా తగ్గిపోతుంది. అది దేనికి మనం అనుకోవచ్చు, ఇండియా ఇంత పాపులస్ కంట్రీ కదా, తగ్గితే మంచిదే కదా, రీసోర్సెస్ అందరికీ సరిపోతుంది, అప్పుడు తిండి లేకుండా జనాలు ఉండరు, ఇల్లు లేకుండా జనాలు ఉండరు, అప్పుడు అంత బ్యాలెన్స్డ్ ఉంటారు. దాన్ని కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. So a society thrives on having a very good younger generation that can take the state. So Oasis has gathered together. Ivala mana Women's Day celebrations ki Oasis has come with a concept. ఇప్పుడు ఏంటి అంటే ఓఎస్ఎస్ స్టాండ్స్ నాట్ జస్ట్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, కానీ మా ప్రయత్నం ఏంటి అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫర్టిలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనం ఎలాగ ప్రివెన్షన్ అనేది ఆలోచించాలా అనే కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వస్తున్నాం. సో ఇప్పుడు ఫర్టిలిటీలోనే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. జనాలకి ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది? ఒకటి, లేట్ గా వస్తున్నారు ట్రీట్మెంట్స్ కి, లేట్ గా పెళ్లి చేసుకుంటున్నారు, కెరియర్స్ అన్ని సెటిల్ చేసుకుని వచ్చేసరికి డిలే అవుతుంది, దానివల్ల ఫర్టిలిటీ పెరుగుతుంది. రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అందరికీ రీప్రొడక్షన్ లోనే ఉండే ఆల్ ఆస్పెక్ట్స్ అనేది దానికి అవేర్నెస్ లేదు. సో ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లోని మా ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మేము ఎంతవరకు కెన్ వి గివ్ అవేర్నెస్ టు ఎవ్రీబడి అబౌట్ ద పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ విత్ ఫర్టిలిటీ. దీనికి ఎలాగా మనం ముందుకెళ్ళాలి? ఇప్పుడు మనకి పొటెన్షియల్ గాను మీకు ఫర్టిలిటీ ఎలాగుంది అని చెప్పడానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇది ఏంటి అంటే ఫర్ దిస్ హోల్ మంత్ ఓఎస్ఎస్ లోని ఏ సెంటర్ లో మీకు వెళ్ళినా కూడాను వీ విల్ డూ ఫ్రీ టెస్టింగ్ ఫర్ ఫర్టిలిటీ. సో దిస్ ఈస్ ఫర్ ఉమెన్ అన్నమాట. సో ఏంటి అంటే వాళ్ళు వచ్చి దే కెన్ డూ దేర్ టెస్ట్స్. ఏం చెప్తాం మేము? మీకు ఎగ్ రిజర్వ్ ఎలాగుంది, మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, దాని వల్ల మీకు ఫర్టిలిటీలో ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ మేము ఫ్రీగా ఇస్తాము టెస్టులు చేసిన తర్వాత. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్, మేము ఎందుకు ఈ 1 month ఫ్రీగా చేస్తున్నాము అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ అవేర్నెస్ లేదు మనోడికి. వాళ్ళ ఏజ్ ఇంపాక్ట్ ఏంటి, ఎండోమెట్రియోసిస్ ఇంపాక్ట్ ఏంటి, పీసీఓడి ఇంపాక్ట్ ఏంటి, ఫైబ్రాయిడ్స్ ఉంటే అది ఎలా మన ఫర్టిలిటీలో ఇంపాక్ట్ చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ దొరకట్లేదు. సో దీని వల్ల వీఆర్ హోపింగ్ దట్ విమెన్ విల్ కమ్, గెట్ దెమ్ సెల్స్ టెస్టెడ్ అండ్ వీ గివ్ దెమ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ తోటి డిసిషన్స్ వాళ్ళు చేస్తారు. దే విల్ మేక్ ఎడ్యుకేటెడ్ అండ్ కరెక్ట్ డిసిషన్స్ అబౌట్ దర్ ఫర్టిలిటీ. ఫస్ట్. సెకండ్, మేము విమెన్ దే చేస్తున్నారు కదా ఏంటి అని అడుగుతారు. సో ఏంటి అంటే ఫర్టిలిటీ ఇస్ నాట్ జస్ట్ అ ఉమెన్స్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అ కపుల్స్ ప్రాబ్లమ్, రైట్? అవేర్నెస్ ఫర్ ద మ్యాన్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అవేర్నెస్ ఫర్ ద ఉమెన్. సో దీంతో అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకేస్తారు. కపుల్ అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకు వచ్చి టెస్టులు చేసుకుంటే అట్లీస్ట్ దే విల్ నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్ అండ్ దెన్ దే కెన్ మేక్ ద రైట్ డెసిషన్స్ టు హ్యావ్ అ ఫ్యామిలీ. ఓకే, బట్ ఆల్వేస్ రిమెంబర్ ఫర్టిలిటీ ఇస్ నెవర్ జస్ట్ అ ఉమెన్స్ జర్నీ. ఈ ఉమెన్స్ డే తోటి మనం ముందుకెళ్తున్నాము ఈ కాన్సెప్ట్ తోటి, కానీ ఫర్టిలిటీ ఇస్ నెవర్ జస్ట్ అ ఉమెన్. ఇట్ ఈస్ ఆల్వేస్ అ కపుల్. రోజు మీరు ఎంతమంది వస్తే అంతమంది వీల్ బి ఏబుల్ టు సర్వీస్. వీ హ్యావ్ 32 centers ఇన్ ద కంట్రీ. ఏం టైమింగ్స్ లేవు నాన్న. ఆఫీస్ టైమింగ్స్ ఫ్రమ్ 9 till 5. You can come in any time and get yourself tested. ముందు చేయించుకోవచ్చు. We have our electronic system in which you can always record or you can give us a call and we will tell you
which is possible, what time is possible, and which is your nearest center that is convenient for you. Thank you.